హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో కరకట్ట రోడ్డు పైన అయితే మనం ఉన్నాం. ఈరోజు మనం ఈ కరకట్ట రోడ్డు పైన ప్రయాణిద్దాం. అదేంటి కరకట్ట రోడ్డు పైన ప్రయాణిద్దాం అని చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? దానికి ఉందండి ఒక అర్థం. మీకు ఇప్పటికే థంబ్నెయిల్ చూస్తే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఏంటంటే ఖాళీ అయిపోయినటువంటి కరకట్ట. ఇది 100% నిజం. మనం ఆ కరకట్ట రోడ్డుపైనే ప్రయాణిస్తూ ఉన్నామండి. వీడియోని ఎంత స్పీడ్గా మూవ్ చేస్తున్నామో మీరైతే చూడొచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని. మనం క్లియర్గా కనుక చూసినట్లయితే ఈ కరకట్ట రోడ్డు పైన వాహనాల రద్దీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. మీరే చూస్తున్నారు కదా, మనం ఇంతసేపు ప్రయాణిస్తుంటే వెహికల్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ఎక్కడో 1-2 వస్తూ ఉన్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, E3 సీడాక్సిస్ రోడ్ అనేది అట్టహాసంగా ఆగస్టు 13వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక ప్రారంభించినది మొదలు ఆ E3 సీడాక్సిస్ రోడ్డు పైన వెహికల్స్ అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఏదైతే ఈ కరకట్ట రోడ్డు పైన తిరగవలసినటువంటి ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ కూడా E3 సీడాక్సిస్ రోడ్డు పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీకు క్లియర్గా చూడొచ్చు, ఇంత క్లియర్గా ఉందో ఈ కరకట్ట రోడ్డు. అసలు ఈ కరకట్ట రోడ్డు యొక్క చరిత్ర మీకు తెలుసా? ఇన్ని సంవత్సరాలు ఈ విజయవాడ, అమరావతి, పెనుమాక, మంగళగిరి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ కరకట్ట రోడ్డు అనేది ఎంత సేవలు అందించిందో మనందరికీ తెలిసిన విషయమే. నిత్యం ఇటు తిరిగే వారికైతే, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో తిరిగే వారికి అయితే ఈ కరకట్ట రోడ్డు యొక్క విశిష్టత తెలుస్తుంది. ఇప్పటికీ కూడా సీఎం చంద్రబాబు గారు ఈ కరకట్ట రోడ్లోనే ఇంట్లోనైతే ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద భవనాలు కూడా ఈ కరకట్ట రోడ్లో ఉన్నాయి. మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఈ కరకట్ట రోడ్లోనే ఉంది. మనం ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర నుంచి ప్రయాణిస్తూ ఉన్నామండి బైక్ పైన. అసలు చూసినట్లయితే ట్రాఫిక్ క్లియర్గా అసలు చాలా తక్కువగా ఉంది, ఎక్కడో ఒక్కొక్క వెహికల్ తప్ప. నిన్న మొన్నటి వరకు అసలు ఈ కరకట్ట రోడ్ అనేది ఎంత రష్గా ఉండేదంటే, హైకోర్టు జడ్జీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఆఖరికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా కానీ అమరావతిలోకి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి ఏదైతే సచివాలయం కానివ్వండి, హైకోర్టు భవనాలు కానివ్వండి, ఇతర భవనాలు కానివ్వండి, ఈ ప్రాంతంలోకి వెళ్ళాలి అంటే ఈ కరకట్ట రోడ్డే దిక్కుగా ఉండేది. అలాంటిది ఈ కరకట్ట రోడ్డుకి విముక్తి లభించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఇంతకీ ఈ కరకట్ట రోడ్ని ఎప్పుడు నిర్మించారు, ఈ కరకట్ట రోడ్డుకి ఆ పేరు ఎలా వచ్చింది అనేటువంటి వివరాలను కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనకు సేవలు అందించి ఇక ఖాళీ అయిపోయింది. ఖాళీ ఏం అవ్వలేదు. ఈ ఏదైతే కరకట్ట రోడ్డును చూస్తున్నామో ఆ కరకట్ట రోడ్ని ఇంకా 4 లైన్ల రోడ్డుగా విస్తరిస్తూ ఉన్నారు E2 రోడ్డు రూపంలో. చూసారా, మనం ఇప్పుడు కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడ ఒక నేరో చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు అసలు ఈ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ ఏ విధంగా ఉండేదంటే, ఒక కారు కానీ లేదంటే ఒక వ్యాన్ కానీ ఈ బ్రిడ్జిలోకి వెళుతూ ఉంటే, క్రాస్ అవుతూ ఉంటే రెండో వైపున వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చూసారా ఏ విధంగా ఖాళీ ఉందో. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఇక్కడ నిరంతరం కూడా పహారా కాస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం, వచ్చే వాహనాలని ఆపడం, వెళ్ళే వాహనాలని పంపించడం. ఎందుకంటే 2 వెహికల్స్ ఈ బ్రిడ్జిలో సరిపోవు కనుక, వెడల్పు సరిపోవు కనుక ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తూ వెహికల్స్ని అయితే పంపించేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు పిన్ డ్రాప్ సైలెంట్ అయితే కరకట్ట రోడ్లో కనిపిస్తుంది. 1857వ సంవత్సరంలో ఈ కరకట్ట రోడ్ని అయితే కరకట్టను నిర్మించడం జరిగింది. అసలు కరకట్ట అంటే ఏంటో ఒక చిన్న వివరం చెప్తాను. కర అంటే నది ఒడ్డు, లేదా ఇంగ్లీష్లో రివర్ బ్యాంక్ అని అంటారు. కట్ట అంటే వరద నీరు ఊరు మరియు పొలాలలోకి రాకుండా నివారించేటువంటి కట్ట అని అర్థం. ఈ విధంగా ఈ కరకట్టకి కరకట్ట రోడ్డు అని, రోడ్డు అని కాదు కరకట్ట అని పేరు రావడం జరిగింది.
అయితే కాలక్రమంలో ఏదైతే ఈ కరకట్ట ఉందో ఈ కరకట్ట పైన బీటీ రోడ్డు వేయడం వలన కరకట్ట రోడ్డుగా పేరు మారిపోయింది. కరకట్ట రోడ్డుగా పేరు మారిపోయి వాహనాలు నిరంతరం ఈ కరకట్ట రోడ్డుపైనే ప్రయాణిస్తూ ఉండడం మనం నిన్న మొన్నటి వరకు కూడా చూసాం. ఈ కరకట్ట రోడ్డు మొత్తం కూడా 21 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి. ఇక్కడ మనం చూద్దామండి. ఈ 21 కిలోమీటర్ల కరకట్ట రోడ్ని ఇప్పుడు E2 రూపంలో 4 వరుసల రహదారిగా విస్తరిస్తూ ఉన్నారు. ఈ అంతా కూడా ఈ పనులన్నీ కూడా ఆ విస్తరణ పనులలో భాగంగానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదిగోండి అసలు కరకట్ట రోడ్డు మనకి లెఫ్ట్లో కొద్దిగా కనిపిస్తుంది కదా, అది మరలా ఇదిగో క్లియర్గా చూద్దామండి. ఇది అసలు సిసలైనటువంటి కరకట్ట రోడ్డు. ఈ కరకట్ట రోడ్డుకి 2 వైపులా కూడా ఈ E2 రోడ్డు రూపంలో కరకట్టని E2 రోడ్డు రూపంలో మార్చడం జరిగింది. 4 లైన్లుగా విస్తరించి రోడ్డు పనులు అయితే చేస్తూ ఉన్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడవచ్చండి. ఇప్పటికైతే ఎర్త్ వర్క్ జరుగుతుంది. MVR కంపెనీ, ఏదైతే MVR కంపెనీ వారు ఈ రోడ్డుని నిర్మాణం చేస్తున్నారండి. మొత్తం ఈ E2 రోడ్డుని 3 భాగాలుగా విభజిస్తే MVR కంపెనీకి సంబంధించినటువంటి భాగాన్ని వారు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ కరకట్ట రోడ్లో పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద చెట్లే ఉంటే వాటన్నిటిని కొట్టి పక్కన పడేవేయకుండా ఇదిగోండి శాస్త్రీయ పద్ధతిలో ఈ విధంగా ఆ మొక్కలన్నింటినీ కూడా ప్రత్యేకంగా వేర్లతో సహా అక్కడి నుంచి తీసి అవసరమైన చోట ఆ మొక్కలని నాటుతారు. లేదంటే ఇక్కడ మనం చూడొచ్చు ట్రాన్స్లొకేటెడ్ నర్సరీ అని రాజధాని అమరావతిలో అనంతవరం గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పటికీ ఈ ట్రాన్స్లొకేటెడ్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇంచుమించు ఒక 4,000 మొక్కలైతే ఆ అనంతవరం పార్కులో తిరిగి బతికించడం జరిగింది. ఆ విధంగా ఈ మొక్కలను కూడా ఆడికే పంపిస్తారు, లేదంటే అవసరమైన చోటకి డైరెక్ట్గా తీసుకువెళ్ళి నాటి బ్రతికిస్తారు. ఇంత పెద్ద పెద్ద చెట్లను నాటడం వల్ల అతి తొందరగా అమరావతిలో గ్రీనరీ అయితే పెరగబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు, ఇవన్నీ వేప చెట్లు అండి. రాజధాని అమరావతిలో ఇంచుమించు ఒక 50% మొత్తం గ్రీనరీతో నింపేయాలి అనేటువంటి ఒక లక్ష్యం అయితే ఉంది. ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఈ ఏదైతే కరకట్ట రోడ్డు E2 రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నాం. రైట్ సైడ్ ఏమో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది, ఆ ప్రహరీ. ఈ E2 రోడ్డు కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ప్రహరీ కూడా అక్కడ తొలగించి వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. ఇంకా ఆ పనులేవి మొదలు కాలేదు, కానీ మనం మ్యాప్ కనుక చూసినట్లయితే ఆ పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. చూశారు కదండి, ఈ కరకట్ట E2 రోడ్డు పనులు ఏ విధంగా జరిగాయో అదేవిధంగా కరకట్ట పైన వాహనాల ట్రాఫిక్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. అదంతా కూడా E3 సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి మళ్ళడం జరిగింది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను.